వాణ్ణి ఆ మాదిరిగా చూసిన మా చెల్లి వాడి మాయలో పడింది. పెండ్లి చేసుకుంటే వాణ్ణే చేసుకుంటాను, లేదంటే బాయిలో దూకి సస్తానని మొండి పట్టు పట్టింది. ఇంకేం చేస్తాం, వాడికిచ్చి పెండ్లి చేస్తుమి. ఆయమ్మ మాతో కూడా మొగ పుట్టుకు పుట్టుంటే మా సరి భాగస్తురాలే గదా అని మాకుండే ఆస్తి మా పిత్రార్జితం 20 ఊళ్ళ పనితనమే గదా, అంతకు మించి మా చేతుల్లో ఏముండాది. వాటిల్లో మేటి మేటి ఊళ్ళు రెండిచ్చి పక్కూరిలో కాపురం పెట్టిస్తమి. 5-6 ఏళ్ళు వాళ్ళ సంసారం సక్కంగానే సాగింది. వాడు ఊళ్ళలో పనిచేస్తానే ఖాళీగా ఉండేటప్పుడు తిరుప్తి గోవిందరాజుల గుడికి దక్షిణంగా ఈదులో కూర్చొని ఏదో 10-20 మందికి పనిచేసుకొని కూరకు నారుకు తెచ్చుకొని ఎప్పుడు 10 రూకలు పెట్టుకొని మా చెల్లిని కూడా బాగా చూసుకుంటానే ఉండాడు. ఆమె కాళ్ళకి ఎండి గొలుసులు, ఎండి కాళ్ళ కడియాలు, మెల్లో 3 సవరాల అడ్డిగా కూడా చేయించినాడు. మేము పర్వాలేదు, మా తోబుట్టు మనకంటే బాగుండాదని సంతోషపడితిమి. మళ్ళా మా బామర్ది కోడి మతట్ట చెడిందో గాని తిరుప్తిలో పనిచేసుకుని దినమ్ము సందేలకంతా వస్తా ఉండినోడు వచ్చేది కొంచెం కొంచెం మట్టగిస్తా వచ్చినాడు.